ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇల్లు ఇల్లాలు సీరియల్ గురించి తెలుసుకుందాం. బెయిల్ నుంచి బయటికి వచ్చిన విశ్వ ధీరజ్తో గొడవ పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. ఇదే విషయం చెప్పాలని నేను వచ్చానమ్మా, నీతో మాట్లాడదామని. నువ్వు కోపంగా ఉన్నావు తెలుసా అని అంటే, మళ్ళీ మీ నాన్న కారు కొనుక్కోవడానికి పైసలు ఇస్తానని చెప్తే నువ్వు తీసుకోలేవు కదరా, అలాగే నా గాజులు ఇవ్వనా, నువ్వు కారు కొనుక్కుంటావు అంటే, లేదమ్మా నేను ఆల్రెడీ కారు తీసేసుకున్నాను అని అంటాడనమాట. ఇప్పుడు తీసుకున్నావురా అంటే, నిన్న తీసుకున్నాను అంటే, చెప్పనే లేవు అంటే, నేను చెప్పడానికి వస్తే నువ్వు నా మీద కోప్పడుతున్నావు కదా అని అంటాడు అనమాట. వచ్చింది పద పద అని అంటే వెళ్తుంటే, రామరాజు నా కొడుకు కారు కొన్నాడు తెలుసానంటే, కొడుకు కారు కొన్న సంతోషంలో నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు తెలుసానంటే, పెళ్ళి ముందు రాజు అని పిలిచేదాన్ని కదా అని అంటే, కారు తీసుకున్నాను నాన్న అంటే, సంతోషం రా అని అంటారనమాట. అనగానే పెద్దొదిన పెద్దమ్మ అందరు రాండి అని అంటే, అరే తొందరగా రాను రా, కారు చూడాలి అని అంటది అనమాట. వాళ్ళ అమ్మ వస్తాడు, మిడిల్ అయిన అంటాడు, నువ్వు కారు కొనుక్కుంటే నేనేం చేయాలి అని అంటే, అరే నువ్వు రారా, ఇవన్నీ వదిలేసి రా ఫస్ట్ అంటే అందరు బయటికి వెళ్తారు. అందరు కంగ్రాస్ అని చెప్తారు. చెప్పగానే వాళ్ళ వదిన గిట కంగ్రాస్ అని చెప్తే, వదిన నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నావా అని అంటాడు అనమాట. తర్వాత వాళ్ళ అమ్మ అంటుంది, గుడికి వెళ్ళి పూజ చేసుకురారా అంటే, దేవతలాంటి నువ్వు ఉన్నాగా నేను గుడికి ఎందుకమ్మా, నువ్వే చేసేయి అని అంటాడు అనమాట. చిన్న కొడుకుకి నేనంటే ఎంత ప్రేమో అసలు అని అంటది. అనగానే తర్వాత, ఏ ప్రేమ వెళ్ళి పూజకు సామాన్ తీసుకురా, వెళ్ళండి లోపలికి వెళ్ళండి అని అంటది. వాళ్ళు తీసుకురానికి వెళ్తారు. వాళ్ళ నాన్న అంటాడు, డౌన్ పేమెంట్ కట్టడానికి పైసలు లేవని చెప్పావు కదరా, ఎలా చేసావని అంటే, లేదు నాన్న డౌన్ పేమెంట్ లేకుండానే వాళ్ళు నాకు ఇచ్చారు, కొంచెం ఈఎంఐ అనేది ఎక్కువ కట్టాలి అని అంటారు అనమాట. అంటే మళ్ళీ ఏమన్నా అవుతుందా అంటే, ఏం లేదు నాన్న కొంచెం కష్టపడాలి అని అంటాడు అతను. సరే ఫ్రెండ్, నేను అడుగు పెట్టగానే వాళ్ళు కాలుకున్నారు అని అంటది. అనగానే, చూసావా చిన్నల్లుడు, నిజంగానే తను కాలు పెట్టిన వేళ విశేషమే, నువ్వు ఎన్నో రోజుల నుంచి కాలు కొనాలనుకున్నావు, ఇప్పుడు కొనేసావు చూసావు కదా. నువ్వు తనకు సపోర్ట్ చేస్తూ విచిత్రంగా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, కొన్ని అంతేలే అని అంటదన్నమాట. తను బై ఫ్రెండ్స్ అని చెప్పి పూజ చేసి టెంకాయ కొడతానమాట. కుట్టగానే ప్రేమ అంటది, ఏమంటదంటే, చూడు అక్క, ధీరజ్ నన్నే ఫస్ట్ ఎక్కించుకుంటాడు కారులో, ఎందుకంటే నేనంటే ప్రేమ కదా అతనికి అని అంటది. తర్వాత ధీరజ్ అంటాడు, అమ్మ నాన్న ఫస్ట్ కారులో మీరే ఎక్కాలి అని ఎక్కి కూర్చుంటుంది వాళ్ళ అమ్మ. కారు ఎంత బాగుందిరా అని అంటది. అయితే వాళ్ళ అమ్మ దాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ప్రేమ బాధపడుతుంటే, బాధపడకు నెక్స్ట్ నిన్నే తీసుకెళ్తాడులే అని అంటది అనమాట. ఫస్ట్ మా అమ్మ నాన్న కదావే, తర్వాత నిన్ను తీసుకెళ్తాడులే అని ఏం చేస్తుంది, అందరికి చెప్తుంది అనమాట. మా కొడుకు కారు కొన్నాడే అని చెప్తాను అనమాట. చెప్పగానే, ఎందుకమ్మా అందరికి చెప్తున్నావు అంటే, అందరికి చెప్పాలి నువ్వు బాగుపడుతున్నావని, నువ్వు కొత్తగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావని తెలియాలి కదా. కొందరు అన్నారు కదా, నువ్వుకి తెలిసినా తెలియకుండా ఒకరికి మాత్రం తెలియాలి చూడు అని అంటది అనమాట. అంటే ఎవరమ్మా అని అంటే, నిన్ను ప్రయోజకుడికే కావు, అసలు పనికిమాలోనివి నువ్వు అని అన్నారు అని అంటది. అంటే ఇప్పుడు తన కళ మీద తనకు నించున్నాడని తెలియగానే ఏమైపోతాడో అని అంటే, బుజ్జమ్మ కొడుకు తన సంపాదిస్తున్నాడంటే ఎంత సంతోషం ఉంటుంది మనకు అని అంటాడు అనమాట. అతను, చిన్నోడా నీ గారభమే నీ కొడుకుని చెడగొడుతుందని నా మీద అనిపోసుకునేవాడు కదా, నాన్న ముందు నన్ను గౌరవంగా నిలబెట్టావు కదరా, నిజంగా నువ్వు నా ముద్దుల కొడుకు అని చెప్పావు అని అంటదన్నమాట. సరే చిన్నోడా, పద ఇంటికి వెళ్దాం, అందరిని ఎక్కించుకొని అప్పుడు ఎక్కడికైనా వెళ్దాం పద అంటే, సరే నాన్న అని అంటాడు. బ్యాల్మేళం పోతుంటుంది అనమాట. పోతుంటే, ఏంట్రా బ్యాల్మేళం ఏర్పాటు చేసావంటే, ఇదంతా మా అమ్మాయి చేసిండొచ్చు అంటే, లేదు నేను చేయలేను అని అంటాడు. అనగానే ఆ కారు వస్తుంది అనమాట. కార్లోకి వెళ్ళి, అలా శివ దిగురా అని అంటారు తను. అంటే అతను వచ్చినందుకు వాళ్ళు బ్యాల్మేళం అరేంజ్ చేసి అలాగే పూలతో అలంకరిస్తారు. నేనల్ని జైల్లో వేసాయి, జీవితంలో బెయిల్ రాదని చెప్పారు కదరా మీరు, ఇప్పుడు చూసారు కదా అని అంటారు. లక్షలు కుమ్మరించి జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చాను, రేపు కోట్లు ఇచ్చి కేసే కొట్టేపిస్తాను చూడు అని అంటారు. పెళ్ళం మేనతో నువ్వు గాలికి ఎగిరిన న్యూస్ పేపర్లా ఎగరకు, ఇక చాలు ఆపేసేయను, కొంచెం తగ్గు మాటలని అలాగే నీ చేష్టలని తగ్గించు, లేదంటే నిన్ను నీ తమ్ముడిని అలాగే నీ మేనల్ని మళ్ళీ జైలుకి పంపిస్తాను చూడు అని. ఇలా ఆవేశంలో అడిచావనుకో నీకు హార్ట్ అటాక్ వస్తుంది, నువ్వు పోయావనుకో అయ్యో అత్త అని నా పిల్లం ఏడుస్తుంది అని అంటాడు ధీరజ్. పిల్లం ఏడుస్తుంటే నేను తట్టుకోలేను, నువ్వు ఆవేశంలో ఇలా ఆవేశపడకుండా నువ్వు వెళ్ళిపో అని అంటే, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు అనమాట. నువ్వు ఊకేనే ఇలా అరవకు మాంస్ అని అంటాడు. పేరులో శ్రేణ ఉంది కానీ నీకు బ్రెయినే లేదు అసలు, నీ కొడుకు ఎందుకు వచ్చాడు, బెయిల్ పైన వచ్చాడు, ఏదో పూర్తిగా మీ ఇంటికి వచ్చేసాడు అన్నట్లు చేస్తున్నారేంటి, బెయిల్ పైన మాత్రమే వచ్చాడు. అలానే నేను పోలీసు వాళ్ళకి కాల్ చేసి మా ఇంటికి బెయిల్ మీద రాగానే మాకు గొడవకు వచ్చారని చెప్పగానే మీ ముగ్గురిని మళ్ళీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తాం. అప్పటితో వదలదు, నేను కేసు పెట్టి మిమ్మల్ని గిట్ట జైలుకి పంపిస్తాను చూడు, అప్పుడు జైల్లో మీరు అందరు కలిసి అష్టచమ్మ అని ఆట ఆడుకుంటూ కూర్చోండి అని
ఇప్పుడు చెప్పండి అబ్బాయి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని అంటాడు ధీరజ్. మూసుకొని ఇంట్లోకి వెళ్తారా లేదంటే అత్తరింటికి వెళ్తారా అని వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతుంటే విశ్వాన్ని పిలుస్తాడు అనమాట మన ధీరజ్ పిలిచి, ఇప్పుడు నువ్వు మూసుకొని ఒక మూల కూర్చో, ఊకే అనవసరంగా తోక ఆడిచ్చావంటో ఆ తోక కట్ చేస్తానంటే ఏం రా అని వస్తాడు అనమాట. గొడవకు వెళ్తాడు. ఏంట్రా ఇప్పుడే కదా జైలు నుంచి బయటకు వచ్చావు, మళ్ళీ గొడవకి వెళ్తున్నావు ఏంటి అని వాళ్ళ అమ్మ తిడుతుంది వాడిని. కదా వాడు ఎట్లా వాగుతున్నాడు అని అంటే, పెళ్ళాం నగలు తాకట్టు పెట్టేవాడు రా, వాని మాటలు ఏం పట్టించుకుంటావు పదండి అని అంటాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు మారారు అని అంటాడు. వెళ్ళి నా మేనాళ్ళకి దిష్టి తీయాలి వెళ్ళు అని అంటదన్నమాట. ఏంటత్తా నేనేమన్నా యుద్ధానికి వెళ్ళేసి వచ్చానా, జైలుకి వెళ్ళేసి వచ్చానా అంటే, అరే నీకు తెలియదు ఆగురా అని అంటే ఆమె రేవతి వచ్చి ఆరతి తీసి లోపల తీసుకుపోతాయి అనమాట. విశ్వ ఏం చేస్తాడు, ఆ పళ్ళాన్ని పడేసి తర్వాత వస్తాడనమాట కోంపాల లోపలికి వచ్చి, ఏందిరా నీకు అంత ఆవేశం ఏంటి అని అంటే, నేను వాళ్ళ అవమానాన్ని పడ్డాను, నేను వచ్చేసరికి వాళ్ళ కన్నీళ్ళు చూస్తానేమో అనుకుంటే నాకు అవమానమే పడింది అని కదా. వాళ్ళ కుటుంబం ఎంత ఆనందంగా ఉందో, ఆ ధీరజ్ గారు ఎంత సంతోషంగా ఉన్నారో చూశారు కదా. వాళ్ళని ఏదో ఒక చేసింటే నేను ఇప్పుడు ఇలా ఉండేదన్నా గుర్తుందారా, జైల్లోకి వెళ్ళి వచ్చినాక ఇలా మారకుండా ఇలానే ఉన్నావు అంటే, అవును మారిపోయాను, నేను పూర్తిగా మారిపోయాను అని. కానీ భవిష్యత్తుని అలాగే అమూల్య జీవితాన్ని పాడు చేయడం తప్ప నా జీవితంలో ఏది లేదు అని అంటాడు. ధీరజ్ గారి పని నేను చూసుకుంటాను, నువ్వు ఆవేశపడి ఏం చెయ్యకు సరేనా అని అంటది అనమాట వాళ్ళ అత్తయ్య. వీడిని బయటికి తీసుకురావడం అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళని ఎలాగోలాగో వాళ్ళని నేర్పియాలి, వాళ్ళు సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను స్నేహ అని. కానీ మాట తీరు అది నాకు నచ్చలేదు, అసలు ఆ కార్ ఎలా కొనిండో అది కనుక్కో, తర్వాత ఆ కార్ని ఎలా నష్టం చేయాలో చూద్దాం అని వాళ్ళు కూర్చొని పాటలు వినుకుంటూ కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే వాళ్ళ అక్క వచ్చి అది బంద్ చేస్తుంది అనమాట. ఏంటక్క బంద్ చేసావు అని అంటే, ఇంత ఏదో జరిగినట్లు ఇంత బాధగా పాటలు వింటున్నావు ఏంటి అని అంటే, ఆ రైటర్ గారు ఎప్పుడో రాసినట్లున్నాడు, అందుకోసమనే ఇలాంటి పాట వచ్చింది, నా కోసమే రాసినట్లున్నాడు అని అంటది అనమాట. దెప్టుగా మాటలు వస్తున్నాయంటే ఏదో విశేషమే ఉన్నట్లున్నది, కొంచెం చెప్తావా నాకు, ఈ పాటకి నీకు సంబంధం ఏంటో అని అంటది అనమాట. అనగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.